ఎన్నికల్లో గెలుపు కోసము ఖచ్చితంగా ముగులు రాజిరెడ్డి ఆల్రెడీ 2 ఏళ్ల నుంచి పనిచేస్తున్నాడు. ఎస్ అవునా? అవును ఇదంతా ఓ పద్ధతి ప్రకారం పనిచేస్తుండు, గెలవడం కోసం పనిచేస్తుండు. ఓడ ఎక్కిందనుక ఓడ మల్లన్న, ఓడ దిగిన తర్వాత బోడ మల్లన్న. ఇప్పుడు గెలుపు కోసం పనిచేసిండు, గెలుపు అయిన తర్వాత సేమ్ మళ్ళా బీఆర్ఎస్ను మించి అవినీతి చెయ్యరు, అక్రమాలు చెయ్యరు, దోపిడీ చెయ్యరు అనే దానికి ఏంటి గ్యారంటీ? మీరు ఇప్పుడు గుర్తించాల్సింది ఏంటంటే గుర్తింపు సంఘం అది ఇది బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాటర్ వర్క్స్ ఎంప్లాయీస్ యూనియన్ అనేది గుర్తింపు సంఘం. వాళ్ళు రికగ్నైజ్డ్ యూనియన్. నేను కాదు, నేను ప్రభుత్వం మా అనుబంధ సంస్థ అంతే అంతే. ఐఎన్టీఎస్ ఎవరుకుంటే వాళ్ళే రికగ్నేషన్. కాదు 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 ఎలక్షన్ జరుగుతాయి. ఇప్పుడు గుర్తింపు సంఘం ఎలక్షన్ జరుగుతున్నాయి, సిస్టమాటిక్ గా జరిగేది. అయితే ఆయన చేయవలసిన పనులు గుర్తింపు సంఘం ఏదైతుందో ఆయన చేయాలి ఈ పనులని. కానీ నేను ఏం ఆశించి చేయలే. ఫలితం నాకు ఎలక్షన్ ఉంటాయి ముందే ఎన్నికల నుంచి ఇది చెప్పాలి ప్లాన్ చేసి నేను చెప్తాను. వాళ్ళు యూనియన్లు గుర్తింపు సంఘాలు ఎన్నికలు రద్దు చేసారు ఆర్టిస్ట్తోని. వాళ్ళు ఇవాళ ఎలక్షన్ మేము కొట్లాడి ఎలక్షన్ పెట్టించినాం, కొట్లాడి ప్రభుత్వంతో కొట్లాడి ఎలక్షన్ పెట్టాలని పెట్టిస్తున్నాం. ఫస్ట్ ఎలక్షన్ ఇప్పుడు మన జంట నగరాలలో. దీని తర్వాత జిహెచ్ఎంసీ ఉంటుంది, ఎలక్ట్రిసిటీ ఉంటుంది, ఆర్టీసీ ఉంటుంది, ఇంకా మీకు తెలియని ఇంకో 2 యూనియన్ చెప్తా, తర్వాత చెప్తా. కానీ మేము పని చేసుకుంటూ పోతున్నాం తప్ప ఏదో ఆశించిపోతాం. ఇప్పుడు నాకు జిహెచ్ఎంసీలో కూడా రికగ్నైజ్ కాదు, మాది ఏం లేదు. నేను పోయి వాళ్ళ ప్రభుత్వం ఉంది ఆ దృష్టి తీసుకుపోయి చేసే పనులు చేస్తున్నాను. కాకపోతే ఫైట్ చేస్తున్నా.